వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకోవాలనుకున్న వంట ఏంటంటే పప్పు ముద్ద. పప్పు ముద్దలు అంటే మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, పుట్నాల పప్పుతో చేస్తారు. చాలా హెల్దీ, బెల్లం కూడా, పుట్నాలు కూడా చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. 1 కప్పు బెల్లం, 2 కప్పుల పుట్నాల పప్పు, ఒక 2 స్పూన్ల గీ, ఒక 4-5 ఇలాచి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. ఆ తర్వాత పెనం పెట్టేస్తున్నా. అది కొంచెం హీట్ అయిన దాకా చూడాలి. తడి గిట్లు ఉంటుంది కదా, తడి పోవాలి. తడి పోయినాక మనం బెల్లం వేసుకుందాం. పెనం హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం బెల్లం వేసుకుందాని. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. హైలో పెట్టుకున్నాం అనుకో, లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోలేదు. కలుపుతూ ఉండాలి. కరిగిపోతుంది, బెల్లం మొత్తం మెల్ట్ అవుతుంది. మనకు ఇది ముదురు పాకం రావాలి. మనం అరిసెల పాకం పడతాం చూడు, అట్లానే ఇలా చేసిన. ఇప్పుడు దాన్ని దంచుకుందాం. మనం దంచుతున్నా. ఇగో వచ్చేసిందంటే కొంచెం ఇంకా పొంగు వచ్చేసింది. ఈ పొంగు వస్తే ఇక ముదురుతుంది అనమాట. అంటే గట్టిగా పడిపోతుంది, ఇగో గట్టిగా అయిపోతుంది. ముదురు పాకం వచ్చేస్తుంది. ఇగో ఉండలు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వాటర్లో వేసుకొని చెక్ చేసుకోవాలి. మనం ఇంకో వాటర్లో వేయంగానే అవుతుంది, వచ్చేసినట్టు. ఇంతకంటే ఎక్కువ వద్దు, మరీ ముద్దులు అయితే ఇంకా గట్టి పడిపోతుంది. చాలా వెళ్ళట్లేదు, చాలా గట్టిగా అయిపోయింది. ఇగో ఇట్లా కావాలి, బాల్ లాగా కావాలి. ఇంకో బాల్ టైప్ అయిపోయింది చూడు. ఇంకో ఇట్లా కావాలన్నమాట. అయిపోయినట్టే. మనం ఇప్పుడు నెయ్యి వేసుకుందాని. నెయ్యి ఎందుకు వేస్తామంటే కొంచెం విడి మెల్ట్ కాకుండా మొత్తం ఇది మొత్తం డ్రై అవుతుంది కదా, పెనానికి అంటుకోకుండా. ఇగో పెనానికి అంటుకోవట్లేదు చూడండి. ఇప్పుడు నెయ్యి వేయగానే ఆయిల్ ఉంటుంది కాబట్టి దాన్ని వాటర్ అనేది పీల్చేస్తుంది అనమాట. ఇంకో అయిపోయింది. ఇప్పుడు మనం పుట్నాలు వేసుకుందాం. ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడే, ఫ్లేవర్ కోసం. ఇలాచి ఇంకో స్మెల్ వస్తుంది కదా, ఫ్లేవర్ కోసం వేస్తాం, బాగుంటుంది. ఇలాచి లేనిది ఏ స్వీట్ వేయరు. ఇప్పుడు మనం పుట్నాలు వేసేసుకుందాం. 2 కప్పుల పుట్నాలు. ఇంకా కొంచెం లూజ్ అయిందనుకో, ఇంకో కొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే సరిపోకుంటే, పాకం ఎక్కువైందనుకో ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. కానీ మనకు పాకం ఏమి ఎక్కువ కాలేదు. ఇంకా స్టవ్ కట్టేస్తున్నా, చల్లారాలి. ఇగో ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్ తీసుకొని దానికి గీ అప్లై చేసుకోవాలి మొత్తం. ఎందుకంటే దీనికి మనం చేతితో రాసుకోవాలి. బ్రష్ ఉంటే బ్రష్తోనే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఎందుకంటే ప్లేట్కి అంటొద్దు, స్టిక్గా ఉంటుంది కదా, అందుకోసం. ఇప్పుడు ఇదంతా దీనిలోకి తీసుకోవాలన్నమాట. లేదంటే ఉండ చుట్టుకోవాలి. ఒక పెనం తీసుకుని దాన్ని గీ రాసుకున్నాము, అప్లై చేసుకున్నా, గీ అప్లై చేసిన. ఇప్పుడు దాంట్లో తీసుకుంటున్నా ఉండలు చుట్టుకోవడానికి. ఇది చల్లగా కావాలి. చల్లగా అయినాక మనం ఉండ చుట్టుకుందాని. కానీ వేడి మీదనే మనం ఉండ చుట్టుకోవాలి. ఇప్పుడు నేను ఉండ చుట్టేస్తే కొంచెం వాటర్ చేతికి అప్లై చేసుకోవాలి, లేదంటే ఉండ రాదు. మనం ఏది చేసినా కొంచెం వాటరు, నెయ్యో, నూనెనో ఏదో ఒకటి మనం అప్లై చేసుకుంటాము. ఇంకా వచ్చేస్తుందండ. ఏం లేదు, ఈజీగా, అసలు చాలా ఈజీగా పప్పు ముద్దలు. చాలా ఇక ఈ సైజ్ మనకి ఎంత ఏ సైజు కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం చల్లగా కావాలి. ఇంకా చాలా వేడి ఉంది. ఇంకా చిన్నగా చేసుకోవాలంటే చిన్నగా, ఎవరి ఇష్టం. ఇగో ఇప్పుడు చుట్టూతున్న ఐరన్ ఉంటుంది బెల్లంలో, చాలా మంచిది. హెల్దీ మనకు లేడీస్ కూడా కొన్ని నెలసరి ఆ టైంలో కూడా ఈజీగా వస్తుంది. ఇప్పుడున్న జనరేషన్లో ఫుడ్ వల్ల పిల్లలకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అందుకోసం రోజు డైలీ ఒకటి మనం మార్నింగ్ బ్రష్ చేసినాక, అంటే బ్రేక్ఫాస్ట్ చేయక ముందుకు డైలీ ఒకటి తింటే, ఇదైనా పల్లి పట్టి అయినా, బెల్లం ఐరన్ ఉంటుంది కాబట్టి డైలీ ఒకటి తినొచ్చు. ఇంకొకటి కూడా చెప్తాను నేను, పిల్లలు అంటే ఏజ్ ఉన్న పిల్లలకు 15-16 ఇయర్స్ పిల్లలకు చెప్పవలసింది ఏంటంటే,
అంటే లేడీస్కి ఉండే ప్రాబ్లం గురించి చెప్తా, నేను తప్పుగా అనుకోకండి, నాకు తెలిసింది నేను చెప్తున్నా. మీరు అంటే ఈజీగా రావడానికి ఇప్పుడు మనం మెడిసిన్ అవన్నీ వాడుతున్నాం, చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, దానికి ఇప్పుడు మన ఐరన్ ఉంటుంది కాబట్టి ఐరన్ అనేది బెల్లం అనేది డైలీ కొంచెం ఏదో విధంగా డైరెక్ట్గా బెల్లం కాకుండా మనము పల్లీలతోనో కొబ్బరి తిన్నా కూడా చాలా మంచిది. ఈ పల్లీలతో అంటే మెన్సెన్స్ తొందరగా రావడానికి పిల్లలకు బెల్లము ఐరన్ ఉంటుంది కదా, బెల్లము మళ్ళీ పల్లిపట్టితో డైరెక్ట్గా బెల్లం తినకుండా పల్లిపట్టితో లేదంటే పుట్నాలతోని. ఇంకా నేను చెప్పాలనుకున్నదంటే పిల్లలకు మెన్సెన్స్ అయ్యేటప్పుడు ముందు బ్యాక్ పెయిన్ వస్తుంది కదా స్టమక్లో, అది రావద్దంటే బెల్లము కొంచెం మన ధనియాలు ఉంటాయి కదా అవి దంచుకొని కొంచెం ముద్దలాగా చేసుకొని డైరెక్ట్ ఓన్లీ బెల్లం కొబ్బరి అయినా పర్వాలేదు, ధనియాలైనా పర్వాలేదు, అది చేసుకొని మనం చిన్న ఇంకో ఈ సైజు కాకుండా ఇంత సైజు ఇంత సైజు ఇంతకంటే ఇంకా చిన్న ముద్దలాగా చేసుకొని డైలీ ఒక 3 days అంటే మనం ముందు అంటే మనం బ్యాక్ పెయిన్ వస్తుందా స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచి 3 days వేసుకోండి, బ్యాక్ పెయిన్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఈజీగా వచ్చేస్తుంది, చాలా మంచిది ఐరన్. ఇప్పుడు మన ఉండలు అయిపోవచ్చినాయి, చుట్టూ గట్టి పడిపోతున్నాయి, అన్నీ ఉండలు చుట్టేసుకున్నా, అయిపోయినాయి ఉండలు. ఇంకా మంచిగా డ్రై కూడా అయిపోయినాయి, మొత్తం డ్రై అయిపోయినాయి. అట్లయినా పేదానికి అంటుకుంటున్నాయి చూడు, ఇంకా అన్నీ అయిపోయినాయి. ఇవి ఎట్లా చేసిందో నేను ఎలా చేసిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చేసుకున్నట్టు మీరు కూడా చేసుకొని ఎట్లా ఉందో టేస్ట్ చేసి బాగా వచ్చినాయో బాగా రాలేదో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పుట్నాలతోని లడ్డు చేసిన పప్పు ఉండలు, పప్పు ముద్దలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు టేస్ట్ చేసి చెప్దాని. ఒకటి తింటున్నా, చిన్నది తీసుకున్నా. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం. స్వీటు అన్నీ మంచిగా సరిపోయినాయి. ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఇంకెక్కువ వేసుకోవచ్చు. నాకు ఇప్పటికీ 1 కప్పుకు 2 కప్పులకు 1 కప్పు సరిపోయింది. 1/4 kg అనమాట పుట్నాలు. చాలా బాగుంది స్వీటు, చాలా మంచిగా ఉంది. మీరు కూడా వేసుకోండి. మీ అందరి అభిమానం మా పైన ఎప్పుడు ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నా. మీ అందరు బాగుండాలి, నేను కూడా బాగుండాలి. ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.